ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వారికి ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే చుట్టూ ఉండే పరివారం క్షేమంగా ఉంటేనే వాళ్ళ తపస్సు జ్ఞాన వైరాగ్యాల కోసం చేసే సాధన చక్కగా జరుగుతాయి. చుట్టూ మన పెంపుడు కుక్కపిల్ల కూడా సరిగా లేకపోతే మనకు మనసు క్లేశం ఉంటుంది. కాబట్టి పశుపక్షాదులు ఇల్లు వాకిలు అందరూ బాగా ఉండాలి అనుకోరండి. ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు నాకెందుకు ఎవరెలా పోతే అని కాదు వైరాగ్యం అంటే, నేను ఈశ్వరుని తప్పకుండా చేరుకోవాలని తీవ్రమైనటువంటి భావం ఉండాలి. దానికి భంగం చేసి ఏకాగ్రతకి భంగం చేసేవి ఈ కష్టాలు, అవి రాకుండా ఉండాలి. నా తపస్సును కొనసాగించు అని అడిగితే కుటుంబం బాగుండాలని అర్థం. అలా అడగాలి. భగవంతుని అన్నీ అడిగి తెలుసుకోమని కోరుకోండి, కోరుకుని ఫలం పొందండి అని నా భావం. కాబట్టి అన్నీ కూడా ఈశ్వరానుగ్రహించి అందరూ క్షేమంగా ఉంటారు. నేను అందరినీ ఇవాళ చూడడం చాలా సంతోషంగా ఉంది. నా మనసులో ఉండే 2 మాటలు చెప్పాను. ఇంకా ఇలాగా సాయంకాలం దాకా మాట్లాడవచ్చు. మీకు ఆకలి, నాకు నీరసం. అవసరం లేదు, ముఖ్యంగా 4 మాటలు నాకు తోచి చెప్పాను. శివానుగ్రహం చేత ఇంకోటి, అందరినీ మన ఋషుల్ని తలుచుకోండి. మహర్షుల చరిత్రలు కథలు ఎప్పుడో 1994లో నేను 29 రోజులు ఏదో ఇక్కడ యజ్ఞం చేసినప్పుడు రోజు సాయంత్రం 4 నుంచి 7 గంటల దాకా ఒకరో ఇద్దరో ఋషుల చరిత్రలు చెప్పుకుంటూ వెళ్ళాను. అవన్నీ మన వాళ్ళు రాశారు. రాసిన తర్వాత ఇప్పటికి మొత్తం 12-13 సంవత్సరాల తర్వాత ఒక ప్రింట్లోకి వచ్చాయి. 2 వాల్యూమ్స్, ఒక వాల్యూమ్ తయారైంది. అవి ఇక్కడ ఉన్నాయి. ఆ విషయం తెలుసుకోండి మీరు.